ముగిసేసరికి కాంగ్రెస్ మెజార్టీ 5,000కు పైగా చేరింది. 4వ రౌండ్ కూడా మనకు సమాచారం అంటున్న వరకు పూర్తయింది. 4వ రౌండ్లో కూడా మరొక 4,000 ఓట్ల మెజార్టీ కాంగ్రెస్కి వచ్చినట్లు తెలుస్తుంది. ఓవరాల్గా చూస్తే దాదాపు 9,000 ఆధిక్యం. 4వ రౌండ్ ముగిసేసరికి ఇప్పుడు 4వ రౌండ్ అఫీషియల్గా ఇంకా రావాలి, కానీ 4 రౌండ్లు అయితే కౌంటింగ్ ముగిసింది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం 4 రౌండ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం 9,000కు చేరినట్లు తెలుస్తుంది. ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ కావాలి. షేక్పేట, ఎర్రగడ్డ, రెహమత్ నగర్, వెంగళరావు నగర్, ఈ నాలుగు డివిజన్లు షేక్పేట, ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, రెహమత్ నగర్. ఆల్మోస్ట్ ఇంకొక రౌండ్ కూడా ఇదే రెహమత్ నగర్, వెంగళరావు నగర్ 5వ రౌండ్ కూడా ఉంటుంది. ఈ 4 రౌండ్ల తర్వాత దాదాపు 9,000 లీడ్లో కాంగ్రెస్ పార్టీ ఉండడం అనేది అందరూ ఊహించినట్టే. కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా ముందుకెళ్తున్నట్లు కనిపిస్తుంది. 10,000కు పైగా లీడ్తో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్నట్లుంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను అజయ్. థ్యాంక్ యూ. వెంకట్ గారు, మీకు ఇది గుడ్ న్యూస్గానే చెప్పాలి. 9,000 దాదాపు 4 రౌండ్లు ముగిశాయి. 9,000 లీడ్ పెరుగుతూ పోతుంది. లాస్ట్లో బోరబండ ఒకటి ఎంత తగ్గినా 1,000-2,000 ఒకవేళ బీఆర్ఎస్కి 4-5,000 లీడ్ వచ్చినా మీరు కంఫర్ట్ జోన్లో ఉన్నట్టే చెప్పుకోవాలి. ఎలా ఫీల్ అవుతున్నారు? ఏంటి దీనికి కారణం ఏంటి? మొదటి రౌండ్ ఓపెన్ అయినప్పుడు నేను 2వ రౌండ్ ఇక్కడ వచ్చి కూర్చున్నప్పుడే చెప్పిన 3, 4, 5 రెహమత్ నగర్ సంబంధించి ఓపెన్ అవుతుంది. రెహమత్ నగర్ ఓపెన్ అయితే రెహమత్ నగర్ ఓపెన్ అయితే రెహమత్ నగర్ లో లీడ్ అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది. సుమారు అక్కడనే 5-6,000 లీడ్ వస్తుంది అని చెప్పి నేను ఆల్రెడీ చాలా క్లియర్ గా ముందే చెప్పడం జరిగింది. అండ్ చాలా క్లియర్ గా కంఫర్టబుల్ మెజార్టీ తోటి మొదటికెళ్ళి చెప్తున్నట్టు 10,000-15,000 మధ్యలో మార్జిన్ తోటి మా అభ్యర్థి ఈ ఎన్నికల్లో గెలుస్తాడని చెప్పి ఈ చర్చ అంతా స్టార్ట్ కాక ముందుకెళ్ళి కూడా ఎలక్షన్ అయిపోయినప్పటికీ చాలా క్లియర్ గా చెప్తున్నాము. చెప్పిన విధంగానే 100% ప్రతి డివిజన్ లో కూడా మీరు అన్నట్టు బోరబండలో కూడా ఏదున్నా కూడా షేక్పేటలో ఎట్లయితే తక్కువ 40 ఆ ఓట్లో తేడా ఉంటుంది తప్ప బోరబండలో కూడా మా అభ్యర్థికి కాంగ్రెస్ అభ్యర్థికి లీడ్ వస్తుంది అని ఒక సంపూర్ణ విశ్వాసం, నమ్మకం అయితే మాకుంది. వెంకట్ గారి, ట్రెండ్ కంటిన్యూ ఇలానే జరిగితే 4 రౌండ్లకు 9,000 వచ్చింది కాబట్టి 10 రౌండ్లలో మీ అంచనా ఏంటి? అంటే ఎంత వరకు మెజార్టీ రావచ్చు? మేము అనుకుంటుంది మేము 10,000-15,000 మధ్యలో 10,000-15,000 మధ్యలో గెలుస్తాడని అనుకుంటున్నాం. 100% ఇఫ్ ప్లస్ ఆర్ మైనస్ ఉన్న ఆ మార్జిన్ మధ్యలోనే మా అభ్యర్థి నవీన్ యాదవ్ గారు గెలుస్తారు. అండ్ మొదటికెళ్ళి కూడా మేము చెప్పినట్టు ఎలక్షన్స్ మేము మా 2 ఏళ్ల పరిపాలనకు రిఫరెండంగా తీసుకొని ఎన్నికల్లోకి వెళ్తున్నాం, సీరియస్గా తీసుకోని అని చెప్పి 100% ప్రజలు మా పరిపాలన దృష్టిలో పెట్టుకొని మాకు ఓట్లేసి మా అభ్యర్థిని మా ముఖ్యమంత్రి గారి పరిపాలన, మా ప్రభుత్వ పరిపాలన దృష్టిలో పెట్టుకొని మాకు ఓట్లేసి గెలిపించిన ఒక సంపూర్ణ నమ్మకం మాకు. ఈ సర్వేలది కూడా ఇప్పుడు మనం కొంచెం చర్చించాలి. ఎందుకంటే సర్వేలు అన్ని జూబ్లీహిల్స్ మీద ఆల్మోస్ట్ ఇదే రకమైన ట్రెండ్ ఇచ్చాయి. 10 టీవీ మేము చేసిన సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీ 46-48% ఓట్లు, బీఆర్ఎస్ 40-42% ఓట్లు. ట్రెండ్ చూస్తే అలానే ఉంది. అంటే 48 అంటే ఆల్మోస్ట్ ఒక 90-95,000 టోటల్ ఓట్స్ నేను చెప్పేది. కాంగ్రెస్కి ఒక 40% అంటే 80,000, 80,000 అరౌండ్ బీఆర్ఎస్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. 8